సిసిసి ఛానల్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి పండుగ, వాడవాడల సాంప్రదాయ వేడుకలు. నగరాలు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస, సంక్రాంతి సందడి అంతా గ్రామాలకే పరిమితం. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రతిభను ప్రదర్శించిన పలువురు మహిళలు, విలువైన బహుమతులు అందించిన నిర్వాహకులు. జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం, శ్రీ చౌడేశ్వరీదేవి దేవాంగ మహిళా సంక్షేమ సంఘం, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి బట్టల మూటల వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాంపేట గాంధీబొమ్మ వద్ద సంక్రాంతి సంబరాలు జరిగాయి. జాంపేట గాంధీబొమ్మ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగవల్లుల పోటీలు, పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు భారీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భోగి మంటల దీపాలంకరణ, గొబ్బిళ్లు, వెన్న చిలికింత ఏర్పాట్లు చేశారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గాడ్రేజ్ బీరువాను ఆంధ్ర మల్లేశ్వరి, ద్వితీయ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ను పంపన సాయిలక్ష్మి, తృతీయ బహుమతిగా గ్రైండర్ను అల్లక చంద్రకళ గెలుచుకున్నారు. 10 మంది కన్సలేషన్ బహుమతులు అందుకున్నారు. బొమ్మన రాజ్కుమార్ తనయులు బొమ్మన జయకుమార్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన చీరలను బహుమతిగా అందజేశారు. మొదటి బహుమతిని బట్టల మూటల వర్తక సంఘం, ద్వితీయ బహుమతి గంపా సోమలింగేశ్వరరావు, తృతీయ బహుమతి పుచ్చల రామకృష్ణ, బ్యాగులను శీలా రాజు, కుక్కర్ను చింతా చలపతిరావు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కె సంజీవరావు, గౌరవ సలహాదారులు పడాల వీరభద్రరావు, చింతా చలపతిరావు, అధ్యక్షులు బత్తుల సోమశేఖరరావు, ప్రధాన కార్యదర్శి ముప్పన శ్రీనివాసరావు, కోశాధికారి అల్లాడ సూర్యప్రకాశ్రావు, నల్లా రామారావు, బొమ్మన జయకుమార్, బొమ్మన శాంభవి, బళ్ళా వాసు, గోరు బాలాజీ, మహిళా సంఘం అధ్యక్షురాలు అల్లాడ శ్యామలాదేవి, కార్యదర్శి బొమ్మన మాధురి, కోశాధికారి బొమ్మన గౌరీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా దేవి వ్యవహరించారు. జియాన్ అందుల పాఠశాల విద్యార్థులపై పోలీసులతో దౌర్జన్యం చేయించి వారిని బలవంతంగా రాత్రిపూట తరలించడం దారుణమని కాంగ్రెస్ నాయకుడు జేటీ రామారావు విమర్శించారు. రాజమండ్రిలో అరాచక పాలన జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు మండిపడ్డారు. ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో ఉన్న జియోన్ అందుల పాఠశాల విద్యార్థులను రామారావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలు, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాల్లో అందులు, దివ్యాంగులకు సదుపాయాలు కల్పిస్తుంటే రాజమండ్రిలో మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంధ విద్యార్థులను పోలీసులతో కొట్టించి లాలా చెరువులోని ఆవరణ నుంచి ఇక్కడకు బలవంతంగా తరలించడం అన్యాయమన్నారు. సంక్రాంతి పండుగ 4 రోజుల్లో ఈ విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. వీరికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ అధిష్టానాన్ని దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. జియోన్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని రామారావు హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇమీడియట్గా చూడాలని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయగలరు కాబట్టి మరి అమరావతిలో, తాడేపల్లిలో కూడా ఉన్నతాధికారులు స్పందించాలి. ఒక 4 రోజుల్లాగా స్పందించకపోతే అన్ని సంఘాలతో కూడా కార్యాచరణ చేయడం. రాజమండ్రి కంబాలి చెరువు పార్కు వద్ద శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి కంబాల్ చెరువు పార్కులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ధనుర్మాసంలో ఆఖరి ఘట్టం అయిన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం శాత్తుమురై సేవ, తీర్థగోష్ఠి జరిగింది. ప్రసాద వితరణ అనంతరం పాల్గొన్న అధిక సంఖ్యలో భక్తులు గోదా రంగనాథులకు నీరాజనం సమర్పించారు. ఆలయ ధర్మకర్త బండారు మధు, పూజారి శ్రీనివాసాచార్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాజమండ్రి పిఎన్టీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ధనుర్మాస మహోత్సవాలు భాగంగా భోగి మహాపర్వదినన్న
గోదాదేవి రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి సాయి రామాచార్యులు, పెరవల్లి శేషాచార్యుల ఆధ్వర్యంలో పలువురు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి కర్పూర హారతి, ఏకహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు బంకా వెంకటనారాయణ రెడ్డి, వెంకట్రెడ్డి, మాన్యం దినేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నల్లమందు సందులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించారు. భోగి మహాపర్వదినం రోజున శ్రీ రంగనాథ స్వామికి, గోదాదేవికి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. అర్చకులు శ్రీనివాస్, శ్రీహరి సహకారాన్ని అందించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి అనుగ్రహంతో ఇదంతా శుభజీవనాన్ని గడపాలని చెప్పి స్వామివారికి విన్నపం చేస్తున్నాం, మంగళాశాసనం చేస్తున్నాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా చాగల్నాడు తిరుమల క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాయుడుపాకల గ్రామంలో వేంచేసి ఉన్న చాగల్నాడు తిరుమల క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం భోగి రోజు స్వామివారి ఆలయంలో ఉదయం గోదాదేవి కళ్యాణం, తదుపరి మహిళలకు, చిన్నారులకు ముగ్గుల పోటీలు, పరుగుల పందెం, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ ఏర్పాటు చేసి ప్రతి గేమ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముగ్గుల పోటీల్లో మహిళలు, చిన్నారులు తమదైన శైలిలో పోటాపోటీగా ముగ్గులు వేయడంతో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు జడ్జిమెంట్ చేయగా అదనంగా బహుమతులు పెంచడం జరిగింది. బహుమతులను గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ వారు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు బహుమతులు అందజేయడం జరిగింది. రాజమండ్రి అంబికా నగర్ 4వ వీధిలో రాయుడు రాజవల్లి, రాయుడు సతీష్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి 15వ వార్డు అంబికానగర్ 4వ వీధి వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు వైభవంగా జరిగాయి. స్థానిక వార్డు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమంలో రాయుడు సతీష్, రాయుడు రాజవల్లి, రావిపాటి నాగేంద్ర కుమార్, అజయ్ మిశ్రా, గణేష్, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Hey!
సైడ్ చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే పిల్లలు చక్కగా డాన్స్ చేయడానికి ఉంటుంది. గట్టిగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అంటే ఎప్పుడు క్లాప్స్ కొట్టాలండి. లేడీస్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గట్టిగా చిన్నపిల్లలు అయిపోయిన తర్వాత మహిళలకండి ఇదే సాంగ్ రిపీట్. అంటే గేమ్స్ అన్నీ ఆడుకుని అలాగే ముగ్గులు పోటీలు చాలా ఘనంగా జరిగితే వారికి వివిధ 3 ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన తెలుగు సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరగడం చాలా సంతోషకరం. అందరూ కూడా వార్డులో అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చి చాలా ఆనందంగా అలాగే గత 3 రోజులుగా కూడా రేపు ఎల్లుండి కూడా జరగబోయే పండుగలు సంతోషంగా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు ఎస్కేవిటి కాలేజ్ ఆవరణలో కళా గౌతమి ఆనందోద్యానవనం కందుకూరి తెలుగు నాటక నిలయంలో నెలవారీ రచయితల సమావేశం జరిగింది. ఎస్కేవిటి కాలేజీ నెలవారీ రచయితల సమావేశంలో చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి అయోధ్య రాముని నవగేయ మాలిక పాటలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ ముఖ్య ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ సీతారామ పదంలోనే తారకం ఉందని విశ్లేషించారు. సభకు అధ్యక్షత వహించిన కళాగౌతమి అధ్యక్షులు డాక్టర్ పివిబి సంజీవరావు మాట్లాడుతూ రాముని ధర్మాచరణను ప్రతి ఒక్కరూ స్వానుభవంలోకి తెచ్చుకున్న రోజున జగమే రామమయం అవుతుందన్నారు. గౌరవ అతిథిగా బొంతా శ్రీహరి వచ్చి మాట్లాడుతూ రాముని పాటల ఆవిష్కరణలో తాను పాలు పంచుకున్నందుకు తన జన్మ ధన్యమైందన్నారు. ఈ సందర్భంగా గాంగేయ శాస్త్రి రాసిన 9 పాటలను వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివి సుబ్రహ్మణ్యం, అయ్యగారి కోదండరావు, బూడిద వీర్రాజు, సీరా గంగాధర్, ముంగండి సూర్యనారాయణ, కె శ్రీవిద్య పాల్గొన్నారు. హితకారిణి పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ చీరాల సీతారామనాయుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జియాన్ అందులా దివ్యాంగుల పాఠశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 68వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ జీ మాయావతి 68వ జన్మదిన వేడుకలను బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న జియోన్ అందులు దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి పళ్ళు పంపిణీ చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంశీరామ్ పిలుపు మేరకు సామాన్య కార్యకర్తగా బీఎస్పీలోని ప్రవేశించిన మాయావతి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన
ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జియోన్ అందుల దివ్యాంగుల పాఠశాలను ఖాళీ చేయించి ఎటువంటి సౌకర్యాలు లేని ఇక్కడ పడేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పాము బాబురావు, బీఎస్పీ రూరల్ వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి సుబ్బారావు, నెల్లి సుబ్బారావు, మండ సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి చిన్నబాబు, కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదో ఇక్కడ ఉన్నారని చెప్పేసి మీ ఏదో ఇక్కడ తీసేసుకున్నారని నేర్చుపడకుండా మీ స్థలం రావడం కోసం మీరు ఉద్యమం చేసి పోరాటం చేస్తే మీ స్థలాన్ని తిరిగి మీకు ఇస్తారు అనే ఉద్దేశంతోనే మన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన చెప్పారు. మన జియోను వారికి మనం పూర్తి మద్దతు ఇద్దాం అందరూ కలిసి అవకాశం ఇచ్చినందుకు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట రామాలయ ప్రాంగణంలో ఇందుకూరుపేట యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి అంతులేని ఆనందాలతో కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేస్తూ క్విజ్ పాటల పోటీలు ఫ్యాషన్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట యూత్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి ఇదే రామాలయ ప్రాంగణంలో అనేక రకాల విన్యాసాలు వినూత్న రీతిలో ప్రతి ఏటా సంక్రాంతి, భోగి, కనుమ పండుగలను పురస్కరించుకుని సందడి చేయడం జరుగుతుందని అన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి పండుగ, వాడవాడల సాంప్రదాయ వేడుకలు. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస, సంక్రాంతి సందడి అంతా గ్రామాలకే పరిమితం. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రతిభను ప్రదర్శించిన పలువురు మహిళలు, విలువైన బహుమతులు అందించిన నిర్వాహకులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.